ఆ! గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం కోసం ఒక కొత్త ప్రణాళిక తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇదివరకు ఉన్నటువంటి ప్యాటర్న్ కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో పారిశుద్ధ్యం అనేది చేపడతారు. ఇది ఖచ్చితంగా అందరూ వినాలే. ఎందుకంటే పంచాయతీలో పారిశుద్ధ్య జోన్‌లు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఎందుకంటే ఒక్కో గ్రామ పంచాయతీ పెద్దగుంటది. కానీ సరిపడా సిబ్బంది ఉండరు. ఒక్కో గ్రామ పంచాయతీ చిన్నగుంటది. కానీ ఎక్కువ మంది ఉంటారు. ఖాళీగానే కూర్చుంటారు. ఇట్లా కాకుండా ఈ పారిశుద్ధ్య జోన్‌లను ఏర్పాటు చేస్తారట. దాని ద్వారా అందరికి సమానంగా శానిటేషన్ అనేది అయితా ఉంటది అన్ని ఊర్లకు. మరి ఇదేంది ఒకసారి చూద్దాం. స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ కింద పనులనేది గుర్తింపట. సో, మళ్ళీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు కూడా కడతారు. అట్లనే వానాకాలం నుంచి అమలు చేయబోతున్నారు. పల్లె ప్రగతి ప్రణాళిక యాప్‌లో కొత్త ప్రణాళిక అప్‌డేట్ అయితే వచ్చింది. దీంట్లో ఏం చేస్తారంటే, ఇగో ఇక్కడ సింపుల్‌గా ఒక చిన్న గ్రామ పంచాయతీలైతే కనిష్టంగా ఒక 2 జోన్‌లు ఏర్పాటు చేస్తారు. పెద్ద పంచాయతీలనైతే ఒక 4 జోన్‌లను ఏర్పాటు చేస్తారు. ఇట్లా అన్ని జిల్లాలలో ఇట్లా చేస్తారు. జోన్‌లా ఏర్పాటు చేసి దాంట్లో ఏం చేస్తారు? ఈ విధానం అమలుకి తీసుకొచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర ప్రణాళిక అనేది రూపొందిస్తారు. దీంట్లో ఈ చెత్త అంటే ఇది పొడి చెత్త, తడి చెత్త ఇట్లాంటివన్నీ వేరు చేయడం. ఇట్లాంటివన్నీ ప్రణాళిక రూపొందించుకోవడం. దీంతో పాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంచాయతీ జోన్‌లను సూచిస్తూ పారిశుద్ధ్య మ్యాప్‌లు అర్థమవుతుందా? విలేజ్ మ్యాప్‌లు ఇవన్నీ కాదు ఇప్పుడు. పారిశుద్ధ్య మ్యాప్‌లని తయారు చేస్తారు. ఏందంటే ఎక్కడెక్కడ మురుగు కాలువలు ఎక్కువున్నాయి. ఆహ్, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు ఎక్కడున్నాయి? సీసీ రోడ్ల పొడవు ఎంతుంది? గ్రామాలలో మిగతా బీటీ రోడ్ల పొడవు ఎంతుంది? ఎక్కడెక్కడ వీళ్ళు సాల్వ్ చేయాలనేది ఒక స్పష్టమైన ప్లాన్ ఇస్తారు. ఒక రూట్ మ్యాప్ గీస్తారన్నట్టుగా. ఎందుకో పంచాయతీ జోన్లను సూచిస్తూ పారిశుద్ధ్య మ్యాప్‌లను ఏర్పాటు చేయాలి. జోన్ల పరిధిలోకి నివాస గృహాలు, మురుగు కాలువలు, సీసీ రోడ్ల పొడవెంత, ప్రభుత్వ సంస్థలు ఏమున్నాయి, ఖాళీ స్థలాలు ఏమున్నాయి అనేది వివరాలు మ్యాప్‌లో నమోదు చేస్తారు. షెడ్యూల్ ప్రకారం ఒక జోన్ పరిధిలో కార్మికులతో అంటే ఇప్పుడు ఒక జోన్ క్రియేట్ చేసిర్రు. ఇగో ఈ జోన్‌లో ఇయాల పని చేస్తుర్రు మొదలుపెట్టిర్రు అనంటే ఆ ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా ఆ జోన్‌లో మొత్తం అన్ని రకాల పారిశుద్ధ్య పనులు అయిపోవాలిగ. అయిపోయి నెక్స్ట్ జోన్‌లోకి పోతారు. ఇట్లా రిపీట్ మోడ్‌లో సైకిల్ మోడ్‌లో చేసుకుంటా పోతే అంతటా పారిశుద్ధ్యం సమానంగా అయిద్దన్నట్టు. ఇగో షెడ్యూల్ ప్రకారం ఒక జోన్ పరిధిలో కార్మికులతో అన్ని రకాల పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించిన తర్వాత మరుసటి రోజు మరొక జోన్‌లో పనులనేది ప్రారంభించాలి. ఇట్లా చక్రీయ పద్ధతిలో అంటే జోన్‌లను బట్టి 4 రోజులకు తగ్గకుండా చక్రీయ పద్ధతిలో పనులు పునరావృతం అయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. రోజువారీ పారిశుద్ధ్య నివేదిక ప్రకారం ఏ జోన్‌లో ఏ పనులు చేస్తున్నా కూడా ఆ చిత్రాల్ని ఈ యాప్‌లో అయితే అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. సో, మొత్తంగా గ్రామ పంచాయతీలలో కూడా ఈ పారిశుద్ధ్య జోన్‌లు అనేది ఏర్పాటు చేయబోతున్నారు. సో, దానికి గ్రామ పంచాయతీ పరిపాలనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకైతే నడుస్తున్నట్టుంది. సో, మరి మిగతా జిల్లాలల్ల ఎప్పుడు మొదలు పెడతారనేది అప్డేట్ ఇస్తా.